రాజకీయం బాహుబలి క్లైమాక్స్ కి మించిపోతుంది. ఎన్నికలకు పట్టుమని 10 రోజుల సమయం కూడా లేకపోవడంతో నేతలంతా మైకులకు నాన్ స్టాప్ అని చెప్తున్నారు. గద్దర్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో టాప్ గేర్లో ఉండాల్సిన కారు పార్టీకి ఓటమి భయం పట్టుకుందట. గులాబీ బాస్ మాటలలో ఏదో తెలియని భయం కనిపిస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఊహించని రీతిలో పుంజుకుంది. అధికారానికి అడుగు దూరంలో ఉంది. అసలు కేసీఆర్ను వెంటాడుతున్న భయం ఏంటి? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశాలున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఆసక్తిగా రాజకీయం. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బిగ్ ఫైట్. కేసీఆర్ ప్రసంగంలో తెలియని భయం. గులాబీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత. కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ ప్రసంగాలు. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ కౌంటర్లు. నెక్స్ట్ అధికారం హస్తందేనని ధీమా. కారుని కలవర పెడుతున్న కాళేశ్వరం. ఎన్నికల రాజకీయం తారాస్థాయికి చేరింది. 3 ప్రధాన పార్టీలు గెలుపుపైనే ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు తమదే అధికారం అంటూ పూర్తి విశ్వాసంతో కనిపిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కీలక నేతలతో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఖచ్చితంగా 85 సీట్లలో గెలుస్తామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ మారింది. సర్వే సంస్థలు ప్రజా అభిప్రాయం తెలుసుకునేందుకు పోటీలు పడుతున్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా సర్వేలు బయట పెట్టకపోయినా పార్టీలకు పూర్తి సమాచారం ఇస్తున్నాయి. కాంగ్రెస్ తమదే అధికారం అనే ధీమాతో ఉంది. ఒక విధంగా తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న ఒక మేనియా పార్టీని కమ్మేస్తుంది. ఇటు కేసీఆర్ గతం కంటే భిన్నంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. తనదైన డైలాగులు, పంచులు, సెంటిమెంట్ అస్త్రాలు కనిపించడం లేదు. ప్రధానంగా 10 ఏళ్ల కాలంలో తెలంగాణ కోసం తీసుకున్న నిర్ణయాలు, కరెంటు గురించి కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, ధరణి పోర్టల్ గురించే వివరిస్తున్నారు. ఓటు గురించి ఆలోచన చేయమని సూచిస్తున్నారు. నేతలు కేసీఆర్ లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. దొరల పాలన పోవాలి,
ప్రజల పాలన రావాలి అని ఎన్నికల నినాదంగా మార్చుకుంటున్నారు. పార్టీ నాయకత్వం ఢిల్లీ, బెంగళూరు నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ కోసం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటుగా బీజేపీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చేసిన ప్రకటన తమకు కలిసి వస్తుందని బీజేపీ నమ్ముతుంది. కాంగ్రెస్ పూర్తి భరోసాతో ఉందనే అభిప్రాయం వేళ సీఎం కేసీఆర్ మాత్రం అధికారం ఖాయమని చెబుతున్నారు. కాంగ్రెస్లో అప్పుడే సీఎం సీటు కోసం నేతలు పోటీ పడుతూ ఉండడం ప్రజలు గమనిస్తున్నారని, కర్ణాటక పాలన గురించి చెప్పడం ద్వారా అక్కడ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న సీఎం సీటు పోరాటం వాళ్లకు గుర్తుకొస్తుందని గులాబీ నేతలు చెబుతున్నారు. ఇక కేసీఆర్ చేయించిన సర్వేల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని తేలిందని పార్టీ నేతల సమాచారం. ప్రచారం చేస్తున్నట్లుగా 90 సీట్లు రాకపోయినా 75 సీట్లు ఖాయమని ఇప్పటికీ ధీమాగా చెబుతున్నారు. తెలంగాణలో ఎన్నికలో ప్రస్తుతం కేసీఆర్ను గెలిపించాలి, కేసీఆర్ను ఓడించాలి అనే అంశంపైనే జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ సంక్షేమం, ముఖ్య నేతల ప్రచారం ప్రజలను ఆకట్టుకోవడం లేదనేది రాజకీయ పండితుల అంచనా. అయితే 10 ఏళ్ల పాలన, కుటుంబ పాలన ఆరోపణలతో సహజంగా కనిపిస్తున్న వ్యతిరేకత కాంగ్రెస్ తమ అనుకూలతగా భావిస్తుందని చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్ లో ప్రభుత్వం కన్నా ఆ పార్టీ అభ్యర్థులపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. 2-3 సార్లు గెలిచిన అభ్యర్థులు నియోజకవర్గాల్లో అరాచకాలు చేస్తున్నారు. కింది స్థాయి నేతల అరాచకాలను ప్రోత్సహిస్తున్నారు. కబ్జాలు, బెదిరింపులు, అక్రమ కేసులు, పథకాల్లో వివక్ష, కమిషన్ ఇలా అనేకం పెరిగాయి. స్వయంగా కేసీఆర్ దళిత బంధులో 30% కమిషన్ తీసుకుంటున్నట్లు ప్రకటించడం కాంగ్రెస్కు బలంగా మారింది. కమిషన్ ప్రభుత్వం అంటూ హస్తం నేతల ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ బాగా పుంజుకుంది. ఈ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ ఓట్లనే చీలుస్తుందన్న విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గులాబీ నేతలు కూడా ఇదే విషయంలో టెన్షన్ పడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కాంగ్రెస్కు కలిసొస్తుందని అంటున్నారు. కుంగిన మేడిగడ్డ, బొంగబడ్డ అన్నారం గులాబీ పార్టీకి మైనస్గా భావిస్తున్నారు. అందుకే కేసీఆర్ 3 రోజులుగా ప్రచార సభల్లో ఆగ్రహంగా కనిపిస్తున్నారని నేతలు చెబుతున్నారు. తమ అభివృద్ధి గురించి ఎంత చెప్పినా నమ్మకపోవడం, విపక్షాల బలం పెరగడం గులాబీ బాస్ హ్యాట్రిక్ సీఎం స్వప్నాన్ని చెదిరేలా చేస్తుంది.